భాగస్వామిగా వారి దుఃఖాలను తమతో కలిపి భావించాలి. రాజు కేవలం తన రాజ్యం మాత్రమే కాదు, తన ప్రజల మనసుని కూడా అతను పరిపాలించాలి. నాన్నగారు ఎంతో బాగుంది. వివేకంతో కూడిన నీ మాటలు వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. అసురుల జాతి భవిష్యత్తు మీ చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. ఇంకా రాజు ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతను పరమ పురుషుడైన భగవంతుని పట్ల తన ప్రజలలో భక్తిని పెంపొందించాలి. సర్వశక్తిమంతుడు సృష్టిని పోషించే ఆ పురుషోత్తముని అందరూ పూజించేలా చెయ్యాలి తండ్రి. ఆయనే శ్రీ మహావిష్ణువు. అజ్ఞానం, అహంకారం, మోహమాయల్లో పడిపోయే కోటాను కోట్ల జీవులు ఈ లోకంలో అంతులేని భవసాగరంలో మునిగి తేలుతున్నాయి. ఈ స్థితిలో వాటన్నిటికీ విష్ణువు అనే నామ ఆశ్చర్యం కలిగిస్తే అవన్నీ ఎంత సునాయాసంగా భావించాలి. నేను చేస్తున్న విష్ణు స్తుతిని చాలించు. నీవు ఒక జ్ఞానిలాగా మాట్లాడుతున్నావన్నది నిజమే. దురదృష్టవశాత్తు నీ జ్ఞానాన్ని ఎవరో విషతుల్యం చేస్తున్నారు. ఇందులో నీ దోషమేమీ లేదని నాకు తెలుసు. చండ అమర్కా చూస్తుంటే ఆ మాయావి విష్ణు భక్తులు మారువేషం వేసుకుని దొంగదారిలో గురుపురంలోకి ప్రవేశించి ప్రహ్లాదునికి దుర్బోధ చేస్తున్నట్టున్నారు. ఈ ఇద్దరికి ఇప్పుడు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది మీరిరువురు సావధానంగా వినండి. ఇకపై ఏ విష్ణు భక్తుడు గురుకులంలోకి చొరబడకుండా జాగ్రత్త వహించండి, లేదంటే